బుట్టలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గుడ్ బై చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉంటున్న పాయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ప్రస్తుత పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే రేఖా బీఆర్ఎస్ లో చేరడంతో పాయం బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో టికెట్ రాదని భావించిన పాయం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా పాయం వెంకటేశ్వర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గుడ్ బై చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉంటున్న పాయం పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు రోజు రోజుకి కూడా మలుపు తిరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేక గలం వినిపించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వెల్లడించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి అనుచరులు మరియు ముఖ్య నాయకులందరూ కూడా ఒకరి వెంట ఒకరు రాజీనామాలు అయితే చేస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అనైతికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే మేమందరం కూడా నడుస్తామని వెల్లడిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వెల్లడించినట్లు మనం చూసుకోవచ్చు. అయితే పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పొంగులేటి అభిమానులు, అదేవిధంగా పాయం వెంకటేశ్వర్ల అనుచరులు అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వెల్లడించిన సందర్భం చూసుకోవచ్చు. అయితే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనైతికంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు, బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానానికి ఆయన వ్యతిరేక వర్గం చేసినటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునే అధిష్టానం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇది బీఆర్ఎస్ పార్టీ అనైతిక చర్యని, ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం అయితే ఎవరు కూడా సహించబోమని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొంగులేటి అభిమానులు, అదేవిధంగా అనుచరులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవులలో ఉన్నా కూడా వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని పాయం వెంకటేశ్వర్లు వెల్లడించినట్లుగా అయితే చూసుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ నవీన్.